ఇంకొకటి మీరు ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానంటున్నారు. అదే టైంలో జీవన్ రెడ్డి మీద ఫైట్ చేస్తూనే ఉంటాను 5 ఏళ్ళు అని చెప్పి అంటున్నారు. యాక్చువల్గా మీరు ఆయనతో ఫైట్ ఆయన చేస్తారు. నా మీద ఫైట్ చేయాలి. దట్ ఈస్ రాంగ్. మీరే అన్నారు, నేను వదిలిపెట్టను. నేనంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనుల మీద ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నా అప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు మీరు చెప్పారు, మీ చంద్రబాబు గారు చెప్పారు, వస్తారా సార్ జీవన్ రెడ్డిని పిలుస్తాను సవాలంటే బ్రహ్మాండంగా వస్తానని చెప్పాను. అన్ని ప్రోగ్రాంలు అన్నీ క్యాన్సిల్ చేసుకున్నాను. ఈరోజు వేరే ఛానల్ పోయేది కూడా ఫస్ట్ క్యాన్సిల్ చేసుకున్నాను. అవునండి, అంటే ఆయన ఈరోజు పండగ వేరే దగ్గరికి పండగ అయిపోయిన వస్తాను, నేను మాట్లాడతాను, మళ్ళీ వస్తాం, నో ప్రాబ్లం. రాకేష్ రెడ్డి బండారం బయట పెడతా, నేను తప్పకుండా వస్తా అంటున్నాడు. చెప్పింది శాంపిల్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా కంటిన్యూ సీరియల్, అంతరంగాల సీరియల్ ఈటీవీలో వచ్చేది. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, పెరిగిన దాకా వచ్చింది. కంటిన్యూ నడని సీరియల్, ఇద్దరం బతుకున్నంత వరకు. ఎవరో ఒకరు అంతమైన దాకా పోరాటం ఉంటుంది. రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చేది లేదు. ఇప్పుడు ఇంకా ఫైళ్ళు తీసుకురాలేదు, అవన్నీ తీసుకొస్తే పెద్ద పద్ధతి ఉంది. మీ దగ్గర కూడా ఇంకా ఉన్నాయా? నేను అతను ప్రెస్ మీట్ పెడుతున్నాను ఒక 1 వీక్లో. ఆల్రెడీ ఆయన సామ దామోదర్ రెడ్డి గారు వచ్చారు. అతనికి వచ్చిన బీఆర్ అవన్నీ ఫోటోలు, రివాల్వర్ల ఫోటోలు అవన్నీ తీసుకుని వచ్చాడు పాపం సామ దామోదర్ రెడ్డి అనేది శంకరపల్లి. నేను అన్నాను అతను సెల్ఫీ దిగి ఫోటో చూపిపోవాడికి అని చెప్పాను. ఏమవుద్ది మీతో సెల్ఫీ దిగి చూపిస్తే? చంపడు అన్నట్లు ఎవరిని, ఈడనికి ఒక అండు ఉన్నది అన్నట్టు. ఇప్పుడు మీరంటే భయం బాగా. అత్తారింటికి దారేది సినిమా చూసారా మీరు? చూసారా అత్తారింటికి దారేది? దాంట్లో వాడు పోసాని కృష్ణమూర్తి అంటాడు, వెనకాల ఒకటి ఉన్నది గుర్తు తెలిసి అన్నట్టు. అట్లా నా ప్రజలనికి ఇప్పుడు నేను ఉన్నా, అట్లాంటి దామోదర్ అనేది ఉన్నా. ఇంకొకటి నెక్స్ట్ వీక్లో ప్రెస్ మీట్ పెడుతున్నాను. బంజారాహిల్స్లో కబ్జా చేసిన ల్యాండ్ది, అది సుప్రీంకోర్టు స్టేటస్కో అండ్ కోర్టు కంటెంప్ట్ ఉండగా గత ప్రభుత్వంలో ఎవరెవరు ఇన్ఫార్మ్ చేసి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు ఇల్లు. దాని మీద మిమ్మల్ని రౌడీ అంటున్నారు, మీరు చూస్తే నవ్వుతూ మాట్లాడుతున్నారు. మీరైనా సాఫ్ట్ విలనా? ఒకటేనండి, ప్రజా జీవితంలోకి వచ్చినాము, కొద్దిగా మేము నైతిక ప్రవర్తన మెరుగుపరచుకోవాలి. ఒకవేళ మాలో కూడా బలహీనతలు ఉండేయని కాదు, మనుషులమే, మేము కూడా మీదికెళ్ళి ఏమి తయారు కాలేదు. ఆ రజనీకాంత్ సినిమా రోబోలుగా మేము తయారేం లేము. మాకు కూడా మానవులు, మాంసము, శరీరం అన్నీ ఉన్నాయి. కాబట్టి మేము కూడా మారాలి, మార్చుకోవాలి మమ్మల్ని మేము. నేను కూడా కావచ్చు. వాల్మీకి ఎవరండి? వేటగాడు, హంతకుడు. ఒక్క నిమిషం, ఎవరు వాల్మీకి? ఏం బలహీనతలు ఉన్నాయో? నవ్వు, చిరునవ్వు. ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఇట్లా 60 మంది వచ్చినా, 600 మంది వచ్చినా నవ్వు. ఎంతమంది వచ్చినా భయపడకపోవడం, అదొకటి బలహీనతలు. అవి నవ్వుతూ అందరిని బెదిరిస్తుంటారా? అంటే మిమ్మల్ని ఎవరైనా బెదిరించాను? ఎవరైనా బెదిరించినట్టు రాకేష్ అన్న మమ్మల్ని బెదిరించిండి అని ఒక్కరని చెప్పాను. నేను వచ్చిన ప్రజా జీవితంలో 6 నెలలు అయింది చంద్రబాబు గారు. నేను నిజంగా కూడా చాలామందికి ఓపెన్గా చెప్తున్నాను, నేను ఎక్కడ కూడా నేను ప్రజలకు సుపరిచితులను కాను. జీవన్ రెడ్డి అంటే సుపరిచితుని. వాళ్ళే నాకు రెగ్యులర్గా ఫోన్ చేసేవాళ్ళు, అన్న బాగున్నావా, అన్న ఎక్కడున్నావు, అన్న భోజనంకి రా అన్న. జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు నా మిత్రులు ఉన్నారు కదా, బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యేలు, ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను కూడా కొద్దిగా సొసైటీలో ఉన్నాను, వీఐపీ రేంజ్లోనే ఉన్నాను ముందు నుంచి. రాకేష్ రెడ్డి గారు ఇందరు అన్నారు మీతో సెల్ఫీ తీసుకుంటే వాళ్ళకి ధైర్యం అని చెప్పి, మరి రాకేష్ రెడ్డికి ఎవరు ధైర్యం? దేవుడు కనిపించని దేవుడు. మరి ఏం చేద్దాం, జబ్ మ్యానుఫ్యాక్చర్ ఎప్పుడైంది జీవన్ రెడ్డి రూపంలోనా? మన సారా పేరు తీసుకొస్తుంది. మన నిజంగా నా మాటినండి దయచేసి. వాడిని హీరోని చేయకూరి, జీరోని చేయకూరి. అది హీరో కాదు, జీరో కాదు. నా మాటినండి దయచేసి. మీడియా మిత్రులకి, ఈ మీరు ఒక మాట అన్నారు, మీడియా ఛానల్ అందరికీ చెప్తున్నా, 10 సంవత్సరాల నుంచి వాడిని రెచ్చగొట్టి ఆ రెడీ సినిమాలో బ్రహ్మానందం లాగా తయారు చేసినారు వాడిని. ఆ ఛానల్ అందరూ మామూలు శాసనసభ్యుడు వాడిని తీసుకొచ్చిండ్రు. ఆ రెడీ సినిమాలో చూడండి దయచేసి అందరూ. ఆ ఒక బ్రహ్మానందం అనే కామెడియన్ ఉంటాడు, ప్రతిది ఊహించుకుంటే లెక్కలు ప్రత్యక్షం అవుతారు. లాస్ట్కు నేను క్రియేటర్ అనుకుంటాడు. ఇప్పుడు మా జీవన్ రెడ్డి పరిస్థితి కూడా క్రియేటర్ అనుకుని తయారైపోయాడు. కాదు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం ఎవరితోనైనా చేతులు కలపడానికి సిద్ధం ఉన్నారు. ఇందాక మీరే అన్నమాట. అవును, జీవన్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు కలపడానికి. నేను చెప్తున్నాను కదా, ఫండ్స్ తెమ్మంటున్నాను. నేను ఏమైనా అవినీతి చేస్తే నేను ప్రశ్నించమంటున్నాను నా గల్లబట్టి. ఓపెన్గా చెప్తున్నాను కదా. ఇప్పుడు వినయ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ ఎవరైనా సరే నిన్న బహిరంగ సభలు ఎట్లయితే మాట్లాడానో ఆలూరులో, ఆ రకంగానే చెప్తున్నాను ఈరోజు కూడా. దయచేసి ఈ 5 సంవత్సరాలు ఒకరు ఓడిపోయిన శాసనసభ్యుడు, ఒకరేమో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి, మనం ముగ్గురం ఎవరికి చేతనైతే వాళ్ళు నిధులు తెద్దాం, ఎవరి పరిచయాలను మనం వాడుకుందాం, మన ఆర్మూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. తప్పేముంది? 5 సంవత్సరాల తర్వాత ఎవరి పార్టీ వేదికల మీద వాళ్ళు పోరాడదాం. ప్రజలు ఎవరు కరెక్ట్ ఉంటే వాళ్ళకి ఓటేయని. కానీ జీవన్ రెడ్డి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అక్కడ అభివృద్ధి జరగలేదు, కేవలం తన 9.5 ఏళ్ల పాలనలోనే అభివృద్ధి చేసి చూపించాను అన్నారు. మీరేమో అసలు కనీసం అభివృద్ధి జరగలేదు అన్నారు. ఏంటి ఇద్దరికి వ్యత్యాసం? ఈరోజు కెనడాకి వెళ్ళి ఒక మిత్రుడు కెనడాకి వెళ్ళి, ఇప్పుడు మీరు నిన్న అది పెట్టు, సిద్ధలగుట్ట అది పెట్టు, సిద్ధలగుట్ట మైనింగ్ కొండ గురించి నేనే డెవలప్ చేశాను అనేది కెనడాకి వెళ్ళి పంపాడు అతను.
అంటే ఇతను చెప్పిన మాటలల్లో ఏ నీతి ఉన్నదనేది ఇతను రామచంద్ర అంటే దీంట్లో సిద్ధులగుట్ట ఘాట్ రోడ్ 20 కోట్లతో వీడియో చేయించినట్టు చెప్పిండు. అప్పటి వరకు వాస్తవంగా రోడే లేదు, మెట్లపై నుండి నడిచేవారు, నేనే రోడ్డు చేయించానని చెప్తున్నాడు. రోడ్డు 2001లో 35 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు వేయించిన విషయం ప్రజలందరికీ తెలుసు. ఇవన్నీ పత్రికలు అప్పుడు 81 పత్రికలు చూడండి, 81. అంటే ఇతను చెప్పిన దాంట్లో ఏం నిజాలని మీరు చూసుకోండి. కెనడాలో ఉంటాడు ఆయన, ఆర్మూర్ సర్పంచ్ రామచంద్ర ఆండే గారని, బాగా హానెస్ట్ సర్పంచ్. దేర్ ఫ్రమ్ కర్ణాటక, ఉడిపి, కానీ వాళ్ళు సెటిల్ అయిన ఆర్మూర్లో. మంచి సర్పంచ్, ఈరోజు ఆనెస్ట్ సర్పంచ్ కెనడాలో ఉన్నాడు. నా మీద మీ వీడియోలో చూసి బాధపడి నాకు ఫోన్ చేసి, నేను మీరు బాధపడకండి సార్, మీలాంటి వాళ్ళు మాకు ఆదర్శం. ఆయన ఆ రాయి కూడా తీసేశాడు పాపం. ఆయన రామచంద్ర ఆండే గారని సర్పంచ్ అని ఉంటే అది కూడా తీసేయించాడట. రాకేష్ మీరు వాడిది కూడా తీయించండి, నేను తీయించానన్న, నీది పెట్టిపిస్తాను కానీ వాడు తీయించాను అని చెప్పాను. ఉన్నాయి పేపర్లు, 81 పేపర్లు ఉన్నాయి చూడండి. అవి ఇక ఏదో చూసామంటే ప్రజలకు ఏదో మీరన్నా నిజాలు చెప్పండి. రాకేష్ రెడ్డి చెప్తే ప్రత్యర్థి చెప్పినట్టు అది ఒకటే ఉంది కదా ఇంట్లో, చాలా ఉన్నాయి. అతను పెట్టాడు ఈరోజు. ఒకసారి చూడండి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఆర్మూరు సాక్షి పేపరు. ఇంకొకటి అతను ఇవి అప్పుడు పెట్టిన గోవర్ధన్ సిద్ధులగుట్టకి, ఇది ఇవి అప్పుడు పెట్టిన ఇవన్నీ అప్పుడు పెట్టిన బాజిరెడ్డి గోవర్ధన్ కూడా బతికే ఉన్నాడు. అడగండి అతను. అంటే ఇతని మాటలలో ఎంత నిజం ఉన్నది అనేది చెప్తారు అతను. ఇగో 2017 ఇది అన్న మీనింగ్ అంటే మీడియాలో ఎప్పుడు కవర్ చేద్దాం కాదు. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు అది అతను ఇప్పుడు నేను కాదండి, ఆర్మూర్ ప్రజలను సిద్ధులగుట్టకు మొదలు ఎవరు దారి వేసిండ్రు, ఎవరు దాన్ని ముందు ప్రవేశపెట్టినరు అంటే ఒకటండి. ఇప్పుడు శాసనసభ్యులుగా మేము ఇంకా దాన్ని అభివృద్ధి ఎక్కువ చేయాలి. అతను 35 అయితే 3.5 కోట్లు తెస్తా, తప్పేముంది? మిమ్మల్ని జీవన్ రెడ్డి ఎప్పుడైనా బీఆర్ఎస్లోకి ఆహ్వానించాడు? మళ్ళీ అదే చెప్పాను కదా, ఫస్ట్ రమ్మనేది అతను బీఆర్ఎస్లోకి. కానీ నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఎందుకు పనికిరాడు, ఆయన ఎందుకు పిలుస్తాం మేము, ఆయన అబద్ధాలు చెప్తుండే అనే మాట అన్నాడు. కరెక్టే కదా, పనికిరాడని కదా ప్రజలు నిర్ణయించారు. అతను పనికిరాడా నేను పనికిరాడని ప్రజలు నిర్ణయించారు. ఇప్పుడు జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్, సో ఆయన అందరినీ బెదిరించేవాడని మీరే ఆరోపణ చేశారు. అలా మిమ్మల్ని ఎప్పుడైనా బెదిరించి డబ్బులు అడిగాడా? మళ్ళీ అదే చెప్పాను కదండి, రౌడీ రాకేష్ అని ఆడే ఉంటున్నాడు కదా, నా ముంగట నా ఆఫీస్లో ఎమ్మెల్యే కాకముందు వచ్చి డబ్బులు తీసుకుపోయినాడు. అవన్నీ చెప్పాలని నీకు అసహ్యం ఉంటే అది. కానీ ఇక్కడ ఆయన ఒక మాట అనడం జరిగింది, మైనింగ్ మాఫియా దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగేవాడు అని చెప్పి రాకేష్ రెడ్డి. అడగండి మరి, ఏ మాఫియాని అడిగాను. కానీ ఎందుకు ఆయన అంత ధైర్యంగా మాట చెప్పగలుగుతున్నాడు? ఒక్కటేనండి, రాజకీయాలల్లో ప్రత్యర్థులు సహజం. నేను జీవన్ రెడ్డి ఒక్కడి గురించి రాలేదు, మొత్తం ఏరేస్తాయి జీవన్ రెడ్డిలందరినీ. మీ ముందు చెప్తున్నా, వీడు ఒకడే అనుకుంటున్నాడు. ఎవడెవడైతే ప్రజాస్వామ్యం ఉన్నాడు, వ్యాపారాలు చేసుకోండి, డబ్బులు సంపాదించండి, టీవీ ఛానల్ పెట్టుకోండి, మంచిగా రేటింగ్ పెంచుకోండి, వ్యూవర్స్ని పెంచుకోండి, సంపాదించండి. వ్యాపారాలు న్యాయమైన వ్యాపారాలు వేయండి. ప్రజాసేవ ముసుగులో ప్రజలను దోపిడీ చేయడం కరెక్ట్ కాదంటున్నాను. జీవన్ రెడ్డి హత్య రాజకీయాలని చెప్పి మీరు కూడా ఆరోపించారు. దానికి మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటో చూపిస్తామని జీవన్ రెడ్డి కూడా సవాల్ విసిరారు. 21 మీరే ఇచ్చే కౌంటర్ ఏంటి? రైట్, మీరు నిన్నగాక మొన్న 3 రోజుల ముందు తలారి సత్యం తల్లి తండ్రి వచ్చారు. తలారి సత్యం అని అక్కడ ఎవరైతే అతను వీడియోలు కూడా పంపించలేదు ఇంకా. ఓకే, నన్ను అది వేరే విషయం. నేను ఏమన్నా అది చెప్పిన దాకా మొత్తం వినండి. తల్లి తండ్రి వచ్చారు, నాన్న నువ్వు వచ్చినావు రాజకీయాల్లోకి, అదే గెలిచినావు, ఇప్పుడన్నా మాకు ఏదన్నా మళ్ళీ రీఓపెన్ చేయించు. నేను చూస్తానమ్మా, మీ చట్టబద్ధంగా ఏదైనా వ్యవస్థలు ఉంటే చూస్తాను. ముఖ్యమంత్రి గారిని వెళ్ళి కలుద్దామని చెప్పారు తల్లిదండ్రి. కావాలంటే మీరు తల్లిదండ్రిని అడగండి. రాకేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారా లేరా, దేని గురించి వెళ్ళారు? ప్రజాప్రతినిధి అండి నేను, ప్రజలకు ఏం పట్టించుకోవాలి నేను మరి? ఇప్పుడు ఇన్నాగాక ఒకతను ఎవరో ఫోన్ చేశారు, 21 నాడు తలారి సత్యం వర్ధతుంది మీరు రావాలన్నారు. వెళ్ళాలా వద్దా మీరు చెప్పండి? వెళ్ళమంటే వెళ్తాను. ఒక దళిత యువకుడి వర్ధంతి ఉన్నది, అతను ఏదైతే ఆరోపణలు ఉన్నాయో తల్లిదండ్రులు వచ్చారు, న్యాయం చేయమన్నారు. నేను ఏం చేయాలి? నేను జడ్జినా? నేనేం చేస్తాను? స్థానిక శాసనసభ్యుడుగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ ఇస్తాను. సార్ మళ్ళీ ఒకసారి రీఎంక్వైరీ చేయించండి, ఒకవేళకి న్యాయం జరుగుతుంది. కాదు రీఎంక్వైరీ కూడా క్లీన్ చిట్ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ రెడ్డి గారు.